ఇంటి పోండి. అమ్మమ్మా ఓ ముఖ్యమైన విషయమే. ఏంటి మీకు కూడా పేరు నువ్వు చెప్పరా. నువ్వు చెప్పరా. నువ్వే చెప్పరా. అమ్మమ్మా మామయ్య తన కూతుర్ని కూడా తీసుకొస్తున్నాడని చెప్పావు కదా. అవునరా. మరి ఇంటి ముందు ఈ మురికాలు వెంటే కంపు గబ్బు. దానికి నన్నేం చేయమంటా? 2 బళ్ళ ఇసుక తెప్పించి చల్లించి చదును చేద్దామన్న గొప్ప ఐడియా వచ్చింది మాకు. ఒక్క 200 ఉంటే. ఏంటి 200? అంతే 200. ఏడ్చావులే. ఓట్లేస్తే రోడ్లు బాగు చేయిస్తానని చెప్పాడు కాడు ఎవడో. ఆయన్ని జుట్టట్టుకుని ఈడ్చుకురా రోడ్డు బాగు చేయించు. వాళ్ళు ఓట్లేసే వరకేనే, ఆ తర్వాత వాళ్ళు కనపడరు. పేపర్లో వేసినా సరే మనం వాళ్ళని పట్టుకోలేం. దానికి నన్నేం చేయమంటా? నేను ఇడ్లీ అమ్మి అట్లు అమ్మి దమ్మిడి కూడబెట్టుకున్న డబ్బులోంచి 200 వేయాలా? చస్తే ఇవ్వను. మనకు కూడా కాస్త గౌరవం అంటూ ఉంది కదే. మరి మన లెవెల్ మనం చూసుకోవాలి కదా. అందుకే రోడ్ లెవెల్ చేద్దాము అంటున్నాను. ఒరే, నా లెవెల్ ఏంటో నాకు తెలుసు, నా గౌరవం ఏంటో నాకు తెలుసు. ఇదిగో నీ మేనమామ కూతురు వచ్చి ఉంటే ఉంటది, లేకపోతే పోద్ది. దానికోసం 200 వేయాలా? చచ్చినా ఇవ్వను. గొప్ప ఐడియా. ఏమిటి? అమ్మమ్మ చచ్చిపోయిందని ఆఫీస్ లో 200 అడ్వాన్స్ తీసుకుందామా? నీ బొంద. క్రితం నెలగా అమ్మమ్మ పోయిందని 500 అడ్వాన్స్ తీసుకున్నాను. ఇంకా లాభం లేదు, మనం పోవాల్సిందే. మట్టి ఏదవుతుంది, కళ్ళు కనపడలేదా? పోవే వంకాయ్. ఇదిగో నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మా మామ కూతురు వచ్చేస్తుంది. ఈ లోగా నువ్వు నన్ను లవ్ చేసుకోదలుచుకుంటే చేసుకో, లేకపోతే ఫినిష్. ఏ పెద్దోడా ఒళ్ళెలా ఉంది? కాస్త తిమ్మిరిగా ఉంది. నీకు కూడా 2 రోజులే టైం ఉంది. ఈ లోపల మా మామ కూతురు వచ్చేస్తుంది. నన్ను లవ్ చేసుకోవాలంటే చేసుకో, నేను రెడీ. మామ కూతురు వస్తుంది, మనసు నాకు ఇస్తుంది, నాకేసి చూస్తుంది, నన్ను కలవరిస్తుంది. జనక అమ్మమ్మ వస్తుంది, నడ్డి విరగొడుతుంది, ఈపి పగల కొడుతుంది. డబ్బు ఖర్చు చేస్తే నువ్వు దా ఖర్చు చేస్తే తరిమి 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 కొడుతుంది. ఏం సార్, ప్రతిరోజు మమ్మల్ని అందరినీ ఆడిపోస్తున్నవారు ఈ రోజు మీ ఫైల్ అన్నట్టుంది. ఇంతమందిని ఇబ్బంది పెట్టే కంటే నేనే నా టేబుల్ మార్చుకుంటే సరిపోతుందేమో డియో గారు. నా సీటు పోతుంది, స్వీట్ లాంటి నా సీటు పోతుంది. ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం. ఒకసారి ఎక్కిన తర్వాత తినడం మా వంశంలోనే లేదు. బాధపడకండి సార్, భర్తలే పోతుంటే భార్యలు 2వ పెళ్లి చేసుకునే రోజులివి. వెదవ సీటు పోతేనే. విధవరాలకు భర్త పోతే ఎంతో, వెధవ బుద్ధులు ఉన్నవాడికి ఆ సీటు పోయినా అంతేనమ్మా. ఉదయాందోళన డోలన డోలాయమా దీతం బ్రవీత ప్రవీత. మరోసారి తచ్చు తెలుగులో మాట్లాడబట్టి నిన్ను. తెలుగు ఇంగ్లీషో మనకి ఎందుకు చెప్పండి, వెంటనే ఈ పైల మీద సంతకం ఇలా ఇవ్వండి, గీకేస్తాను. నువ్వు సంతకం చేసినా చెల్లదయ్యా. ఈ రోజు ఆ భార్గవ్ గారు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తున్నాడు, వాడు సంతకం చేస్తేనే చెల్లుతుంది. నీ కాంట్రాక్ట్ ఆందివేయ్యా. నమస్తే నమస్తే. ఎరా మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయా? ఏంటి రోయ్, ఈ మధ్య పేపర్ కూడా చదువుతున్నావా? కాదురా. అలాగే లేవయ్యా. ఏమండి ఎమ్మెల్యే గారు, ఏంటి ఈ మధ్యన రావడం మానేశారు? నీ దగ్గరిగా నియోజకవర్గానిగా? నా దగ్గరికి. ఆందివే, ఒకప్పుడు నేను నీ రెగ్యులర్ కస్టమర్నే కాదన్నావు, ఇప్పుడు ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నానే, నన్ను వదిలే. నమస్తే ఎమ్మెల్యే గారు, బాగున్నావా? మీరు మా ఏరియాకి రిచ్చాలా రావడం మాకు చాలా బాధగా ఉంది. ఆ కితకితలే వద్దనేది. క్రితం సార్ వచ్చినప్పుడు కారులో వచ్చావా? వెళ్ళేటప్పుడు ఏమైంది? కారులోనే ఉంది, ఇంజిన్ దొబ్బేశారు. నీకు పుణ్యం ఉంటదరా, ఇంజిన్ ఇచ్చేసారా బాబు? మీరు ఇంకా మా మీద ప్రేమతో వచ్చారనుకున్నాను. మీరు మీ ఇంజిన్ కోసం వచ్చారా? బాబు ఈసారి ముఖ్యమైన పని మీదే వచ్చాను. ఇది కూడా అనుకున్నాను. వర్కౌట్ ఉందా, మీరు ఏ పని చేయరు కదా. ఆఖరికి మంగళ షాప్ ఓపెనింగ్ వెళ్ళినా సరే ఇప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. సలాం అలైకుం సులేమాన్ భాయ్. వాలేకుం సలాం. ఏం దాస్ దేవ్ వచ్చినట్టుగా? వాడు వచ్చి నెలైంది సార్. నాకేదో 12 రాలేకపోయినాయా. ఏదేమైనా మీరంతా ఇలా కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. అందుకే మీరంటే నాకు ఇష్టం, ఒక నీ కొడుకు తప్ప. నువ్వు ఓకే అంటారా? ప్రొసీడ్ అయిపో. వచ్చినా అరే మీరు ఆగండ్రా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది సులేమాన్ భాయ్, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇచ్చిన వాగ్దానాల ప్రకారం పోయినసారి గెలిపించారు, రోడ్లు ఇచ్చాను, నా పేరు పెట్టుకోలేదు. అంతకుముందు గెలిపించారు, స్కూల్ కట్టించాను, నా పేరు పెట్టుకోలేదు. ఈసారి మరుగుదొడ్లు కట్టించండి, దొడ్డికి మీ పేరే రాయిద్దాం. మీకు కూడా ఎటకారం ఎక్కువే. ఈసారి కూడా నన్ను గెలిపిస్తే మీ అందరికి ఆందివే పక్కా ఇల్లు కట్టిస్తాను. మీరు పక్కా ఇల్లు కట్టించాలే గాని ఈసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తాం. నిశ్చింతగా వెళ్ళండి. అలాగే సులేమాన్ భాయ్. వస్తా దాసు. సార్ ఈసారి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ గా రేసురండి. ఒరే పాదయాత్ర రెడీ చేయండి రా. ఎరా గోవిందు, అయ్యా కత్తిరి కొత్తదేనా? కొత్తదేనండి, ఇయ్యాలే కొన్నాను.
ఇయ్యాల కొన్నావు సరేరా, ఇంతకుముందు దీంతో ఎవరికి కత్తిరించలేదుగా. ఇప్పుడే బోనీ చేశానండి. ఎవరికి? అదేనండి మన ఎంపీ గారికి. చిచ్చి, వాడికి కత్తిరించిన కత్తిరితో నాకు కత్తిరిస్తావా? మీరు చాలా అదృష్టవంతులండి. ఎంపీ గారికి కటింగ్ చేసిన కత్తిరే వాడుతున్నాను. మీకు చాలా లక్ ఉందండి. ఉండబట్టే ఎంపీ పదవి ఉష్కాకైంది. అయ్యా మాజీ ఎంపీ గారు, ఏడు చెప్పండి మరి. నా దగ్గర ఉన్నది ఒకే ఒక కత్తిరా. ఏమంటే వేస్తాను, లేదంటే నమస్కారం సుబ్బారెడ్డి గారు. నమస్కారం. ఓ అయ్యగారికా? మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాను. ఛే, నిజం. నాకు తెలుసులేవయ్యా. మీ బావ నిన్ను చంప మీద కొడితే నువ్వు నాతో చెయ్యి కలిపి ఆయన జీవితం మీద దెబ్బ కొట్టడానికి వచ్చావు, అవునా? సుబ్బారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? రై, వాడు ఒక పాత చొక్క ఇచ్చి పంపించండి. పాత గుడ్డలు తీసుకెళ్ళడానికి రాలేదు, మరి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎవరు పిలుస్తున్నారు? ఎంపీ గారు. ఎవరా? ఎంపీ గారా? నోర్మేయండి. రై, నువ్వు కటింగ్ చేయి. ఈ కత్తెర సీటింగ్ ఎంపీలకి లేండి, మాజీలకు కాదు. బయలుదేరదాం మరి, ఎంపీ గారు పిలుస్తున్నారు. ఎంపీ గారు పిలుస్తున్నారని చాకరీ దగ్గర తీసుకొచ్చావేంట్రా? బాగా చూడండి సార్, మా బావగారు కనపడతారు. చదివినోడు కన్నా ఓరన్న మడేలోడు మిన్న. నీ పిఠాపురం, నీ జాతకం మారిపోయిందిరా. ఇంతకు ముందు నీ పక్కన గాడిదలుండేవి, ఇప్పుడు గన్మెన్లు ఉంటున్నారు. పవరండి మరి. నమస్కారం అండి ఎంపీ గారు. రే బామర్దే, ఆ బుల్లెట్ గారి బట్టలకే బులుగు మందు బాగా ఇట్టేలే. అలాగే బా. పార్లమెంట్ మెంబర్ అయ్యండి ఇట్లా పాత కొట్లు ఉతకడం ఏంటండి? ఏ రైతు ఎంపీ అయితే వ్యవసాయం చేయట్లేదా? సినిమా యాక్టర్ ఎంపీ అయితే యాక్టింగ్ చేయట్లేదా? ఇది అంతే బటే. ఇదేంటండి? పట్టుకునే పిండు. నేనా? నాకు చేత కదండి. పెళ్ళండి, లేకపోతే గుళ్ళని మీ గుండెలో చూసుకోగలవు. ఆ పైలిట బట్టలవయ్యా. అసలు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే, ఏంటే ఇది ఏంటి? మా అందరికి దోబీ ఘాట్ కట్టిస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కొట్టేసావు కదా, ఇక్కడ దోబీలే ఉన్నారు. ఘాట్లేయ్యా, ఘాట్లేయే. అవి వరదలు వచ్చి కొట్టుకెళ్ళేయండి. ఆహా, మరి ఇక్కడ వరదలు వచ్చిన తర్వాత డేట్లో కట్టేస్తుంది. ఊరుకోవయ్యా, ఎంపీ అన్నాడు గంజి పట్టిన బట్టలుగా పెళ్ళాడాలి, అంతేగాని ఎలిసిపోయిన రంగు బట్టలకి ఏలాడబడిపోకూడదు. తలెత్తవయ్యా మాజీ. ఇప్పుడు నీకు 3 దారులు ఉన్నాయ్యా. 1, బొబ్బిల ద్వారా ఈ కేసు పరిష్కారం చేయడం. 2, పోలీసుల ద్వారా కోర్టులో పరిష్కారం చేయడం. 3, నువ్వు దొబ్బేసిన డబ్బు సైలెంట్ గా నా చేతిలో పెడితే నువ్వే కట్టించినట్టు నేను కట్టించడం. ఈ 3 నీకేం కావాలో తెలుసుకో. ధర్మపీఠం దగ్గరికి వెళ్తే ఈసారి వేలేస్తారు, కోర్టుకి వెళ్తే జైలుకి వెళ్ళమంటారు. ఎందుకు వచ్చిన గొడవ? డబ్బులు ఇచ్చేసి చేతి దులిపేసుకోండి. డబ్బు కట్టేస్తాను. డబ్బు కట్టలేదనుకో, ఇప్పటిదాకా మీ బట్టలు ఉతికాను, ఇక నుంచి మీ బతుకులు ఉతుకుతా. అమ్మా, నాకు సందేహం. తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా వచ్చేస్తున్నాడమ్మా. అప్పరావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు, నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారు అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నారు తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ 2వ పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను, Get out. కడుగుతాను.